రా నీలంబరి రా, ఎముకలు ఇరిగిపోతేనే నీకు అర్థం అవుతుంది. ఏం తీసుకెళ్తున్నారు అమ్మాయి గారు? పాలు, మురిపాలు ఒలికబోస్తాను. రేపటి నుండి దేవా మనసులో ఉండబోయేది నేనే. ఆస్పత్రిలో ఉండకుండా చూసుకోండి. అయ్యో, పడిపోయిన సున్నమ్మాయి గారు. నా దేవుడు జోలికొస్తే వదిలిపెట్టను చంద్రముఖి. ఎక్కడిది ఆయిల్ వేసినట్టుందా ఆంటీ? అయ్యో, పాపం బాబీ, బ్రోకి పాలు తీసుకెళ్తూ పడిపోయినట్టుంది. పొట్టి పాలేంటి బాబు? దేవాకి రోజు తన్ని మెడిసిన్స్ ఇస్తుంది. గతం గుర్తు రావాలని తాపత్రయం ఎంతుందో. టాబ్లెట్స్ అన్ని అలాగే ఉన్నాయి నీలాంబరి. పెద్దబాబుకి నువ్వేం టాబ్లెట్స్ ఇస్తున్నావు అమ్మా? ఆంటీ, అది ఏమిస్తున్నావమ్మా? అది అంకుల్. చెప్పు. అది తెచ్చిన మందులన్నీ తెచ్చినట్టే ఉన్నాయి కదమ్మా. నువ్వేమో రోజు మందులు వేస్తున్నాను అని చెప్తున్నా, మరివేంటి? దొరికిపోయింది తెలివి తక్కువ దద్దమ్మా. అవన్నీ చెత్తపుట్టలో పారేసుంటే అయిపోయేది. నిన్నే అడిగేది, సమాధానం చెప్పమ్మా. అంకుల్, నేను రోజు మందులు పాలల్లో కలిపి దేవాకిస్తున్నాను. త్వరగా గతం గుర్తుకు రావాలని ఎక్కువ మందులు వాడాను. అవి అయిపోయాయి. ఎందుకు ఏడుతున్నావు పార్వతి? ఓహో, మనకి ఏడవటం అలవాటేగా. అయ్యా, ఇంకేం చెప్పొద్దమ్మా. నానేదో చెప్తాను, నువ్వు ఏదో చేస్తావు. వద్దు తల్లే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నన్నే తప్పు చేయలేదయ్యా. పెద్దబాబు గారి ఆరోగ్యం బాగుండాలని ప్రయత్నం చేస్తే తప్పు పడుతున్నారు. వాళ్ళకి నచ్చని పనులు చేయటమే తప్పు. మెడపట్టింటోంచి బయటికి నెడుతున్నారంటే పరువు మొత్తం పోయినట్టే పార్వతే. అక్కే తప్పు చేసినదయ్యా. నువ్వు మాట్లాడొద్దురా. మీరిద్దరు కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారు. నువ్వు ఈడు కలిసి ఎడకైనా పోయి సావండి గాని ఏడే ఉండి నా పరువు ప్రాణాలు పోయేలా మాత్రం చెయ్యొద్దు. పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు చచ్చిపోమంటున్నావా అయ్యా? నీ పెళ్లి నా సావు కొత్తదని తెలవదు కదా అమ్మా. నువ్వు నా మాటనువో. ఇప్పుడే పోయి ఏదన్నా ఏటో దూకావనుకో, ఇంకొకరి జీవితం అన్యాయం కాకుండా ఉంటది. మనమంటే అయ్యకి నచ్చట్లేదక్క. మనం చచ్చిపోయినా బాగుంటుంది అంటున్నాడు. పోయి సద్దాం పదా. పొండిరా పొండి. అమ్మగారు వాళ్ళు ఏదో ఒక రోజు దీన్ని చంపేస్తారు. అప్పుడు పేనం పోవటం కన్నా ఇప్పుడే చచ్చిపోయి వాళ్ళ చేతికి మట్టి అంటకుండా చూడండి. పొండిరా పొండి. ఇక నిన్ను బాధ పెట్టనయ్యా.
నా పొరపాట్ల వల్ల నానే బలవాలి కానీ తమ్ముడు ఎందుకు చచ్చిపోవాలా? రే కనిగా, నువ్వు నా వెంట రాకు. నానే పోతాను. ఎక్కడికి పోతావు అక్క? ఎక్కడికైనా పోతానురా. దూరంగా వెళ్ళిపోతాను. అక్క 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 యాడికి వెళ్తున్నావు? అక్క అయ్యా 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 అక్క వెళ్ళిపోతానయ్యా. అయ్యా ఏదో కోపంలో అనేసాని చెప్పయ్యా. అయ్యా అయ్యా నీకే అయ్యా చెప్పేది. అయ్యా అయ్యా అక్క వెళ్ళిపోతుందయ్యా. అయ్యా అయ్యా వినయ్యా. అయ్యా అయ్యా చెప్పయ్యా. అయ్యా అక్క వెళ్ళిపోతుందయ్యా. అయ్యా అయ్యా అక్క నాగమని చెప్పయ్యా. ధర్మం చేయండి అమ్మా. ఆకలేస్తుందమ్మా. అన్నం తిని 3 రోజులైందమ్మా. అమ్మా ధర్మం చేయి తల్లి. నీ కాళ్ళు మొక్కుతానమ్మా. అమ్మా ధర్మం చేయి తల్లి. అమ్మా అన్నం తిని 3 రోజులైందమ్మా. చేయి తల్లి. నా దేవుణ్ణి కాపాడుకోనీకి నాకిట్ట అవకాశం ఇచ్చావా స్వామి? నా దీక్షకు ఏ ఆటంకం లేకుండా చూడు. పెద్దబాబు గారి కోసం ఏదైనా చేయనికి సిద్ధంగా ఉన్నాను స్వామి. తల్లి, నీ మనసులోని కోరిక నెరవేరాలి అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన బ్రో ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. డీటెయిల్స్ అన్ని నా మొబైల్కి షేర్ చేస్తా. ఫ్రమ్ శాండ్ ఆర్ట్ అని ఎంఎంఎస్ కూడా ఉంది. మనసుకు నచ్చిన రూపం అని టెక్స్ట్ చేశారు. వీడియో క్లిప్ ఓపెన్ చేస్తాను. ఇదేదో పార్వతి ఫేస్ లో ఉంది మహి.